పొద్దున ఒకళ్ళు కామెంట్ పెట్టారు. అమ్మ గ్రహణం వస్తుందిట, బలానా నక్షత్రం వాళ్ళు బలానది చేయించుకోవాలట, 20,000 అవుతుంది, 30,000 అవుతుంది అన్నారు, 15,000 అవుతుంది అంటున్నారు. నాకా ఉద్యోగం సరిగ్గా లేదు, మా మదర్ చెప్తుంటే వినిపించుకోవట్లేదు, దీనికి పరిష్కారం చెప్పండి అమ్మా, మీరైతే చెప్తారని చెప్పి కామెంట్ పెడుతున్నాను అని చెప్పారు. చూడండి, దేవుడు ఎప్పుడైనా సరే డబ్బు లేని వాళ్ళని 30,000 40,000 తెచ్చుకుంటే మన జాతకం ప్రకారం వచ్చింది ఏది పోదు. నేనైతే ఖచ్చితంగా చెప్తాను, అనుభవించాల్సినంతసేపు అనుభవించాల్సిందే. అది ఎంతవరకు మనం అనుభవించాలో అది అనుభవిస్తేనే పోతుంది, అనుభవించకపోతే పోదు. మధ్యలో ఈ యాగాలు పూజలు పునస్కారాలు అంటారా, డబ్బు ఉన్నప్పుడు చేసుకున్న ఉపయోగపడుతుంది. కానీ డబ్బు లేనప్పుడు కష్టపడి చేయమని ఏ దేవుడు చెప్పడు. కష్టాలు ఉన్నప్పుడు దేవుడు మీ వెనకాల ఉంటాడు సపోర్ట్ చేయడానికి. అంతేగాని ఇంకా కష్టాల్లోకి వెళ్ళిపోయి ఆ 20,000 కూడా వచ్చే నెల తినడానికి లేకుండా కష్టపడాల్సిన అవసరం అయితే లేదండి. ఇంకోటి చెప్తా, నేను మీకు పరిహారాలు కావాలి అంటే చక్కగా ప్రదక్షిణాలు చేయండి, 11 ప్రదక్షిణాలు. దేవుడి గుడిలోకి వెళ్ళి చక్కగా నవగ్రహాలకు ప్రదక్షిణం చేసుకోండి. నువ్వుల నూనె డబ్బా తీసుకెళ్ళి నవగ్రహాల మీద పోసేయండి, పట్టిన శని ఏమైనా ఉంటే వదిలిపోతుంది చక్కగా. లేదంటే చక్కగా వేప చెట్టు కింద నేతితో నిమ్మడప్పల్లో దీపం పెట్టండి, అయిపోతుంది సమస్య. చిన్న చిన్న రెమెడీలు ఇంట్లో కూర్చొని చేసుకోండి తప్ప ఇలా 25,000 50,000 రూపాయలు మీ దగ్గర డబ్బు లేనప్పుడు చేసుకోవాల్సిన అవసరం లేదమ్మా. తల్లులు కూడా ఒకటి చెప్తే వినండి, పిల్లలకి ఏదో కలిసి వచ్చేస్తుంది, పెళ్ళిళ్ళ పట్ల వీళ్ళకి మంచి ఉద్యోగం దొరుకుతుందని స్వామీజీలు చెప్పారు కదా అని పిల్లల్ని ఇంకా ఇబ్బందుల్లోకి తోసేసి చేయాల్సిన అవసరం అయితే లేదు. మీరు వెళ్ళి చక్కగా పొద్దున్నే రావి చెట్టు దగ్గర చక్కగా గుళ్ళోనో నవగ్రహాల దగ్గర ఏదో ఒకటి దీపం వెలిగించుకుంటూ రండి, దేవుడు అదే మిమ్మల్ని దారి చూపిస్తాడు. అర్థమవుతుందా?